ఓ వదిన మొన్న డిమార్ట్ కి పోయి ఒక చెత్త డబ్బా కొనుక్కొని వచ్చిన నీకోసం. చెత్త డబ్బా నా కోసం ఎందుకు వదినా? అయ్యో నా కోసం ఎందుకంటే పోయింది వదిన, మీ ఇంట్లో చెత్త డబ్బా లేకనే అంతా మా ఇంట్లోనే వారు వస్తుంది చెత్త అంతా. అందుకే ఒక చెత్త డబ్బా కొనుక్కొని వచ్చిన. ఇది కూడా నిండిన తర్వాత అంతా తీసి మా ఇంట్లోనే పోయి, సరేనా వదిన? ఓ పద్మక్క, మొన్న బట్టలు ఉతికినట్టున్నావుగా, మా ఇంట్లో బట్టలు పడ్డాయి, అందుకే మళ్ళీ ఉతికి ఐరన్ చేసి తీసుకొని వస్తున్నాక తీసుకో. గాలికి పడ్డట్టున్నాయి, ఏమనుకోవచ్చు. అయ్యో నేనెందుకు అనుకుంటాక్క, నేను ఉతిగానే ఇంట్లో కూసుంటా. మీ ఇంట్లో ఏమన్నా ఉతికని బట్టలు ఐరన్ చేయని ఏమైనా ఉంటే మా బాల్కనీలో పడి అట్లా ఉతికి ఐరన్ చేసి తీసుకొని వస్తాను. చక్కెర ఉందా? ఇంకా వస్తలేదని చూస్తున్నా. ఇగో చక్కెర డబ్బా, దీని ఇంత చక్కెర ఉంది, తీసుకొని ఇంట్లో పెట్టు. అయ్యో చక్కెర డబ్బా ఎందుకు అక్క? అయ్యో గట్లంటే విషయంలో నువ్వు ఈ ఫ్లాట్కి వచ్చి 10 రోజులు కూడా అయితలేదు, ఇది 5వసారి నువ్వు చక్కెరకి మా ఇంటికి రావు. అంటే అందుకే ఈ చక్కెర డబ్బా తీసుకొని మీ ఇంట్లో పెట్టుకో. నాకు ఏమైనా చక్కెర అవసరం అయితే నేనే నీ దగ్గరకు వచ్చి అడుగుతా. ఈ 3 బాక్సులు కూడా మీ ఇంటికి తీసుకో. ఈ బాక్సులు మా ఇంటికి ఎందుకంటే నేను చిన్న మా గార్డి గారు చెప్పింది కదా, దోశ అనేసి అంటుండని చికెన్ పచ్చడి మటన్ పచ్చడి 5 బాక్సులలో నీకు ఇంటికి పంపించి అవునా? 5 టిఫిన్ బాక్సులు నువ్వు ఇంట్లోనే పెట్టుకున్నావు కదా. అయ్యో మర్చిపోయినా అండి. టిఫిన్ బాక్స్లే ఉన్నాయి మా ఇంట్లో, ఇవి కూడా తీసుకొని మీ ఇంట్లో పెట్టుకొని టిఫిన్ బాక్స్ షాప్ పెట్టు, సరేనా? వీళ్ళకు గాడికి పోయేది ఉంటే ప్లాస్టిక్ కవర్ల కూర అన్నం పెట్టుకొని పోతాం. మాకెందుకు నాన్న టిఫిన్ బాక్సులు చెప్పు.